వెదర్ షార్ట్ అయింది. ఇప్పుడు ఎవరు పూతలేదు, అలుపుతలేదు, చెరువు లేదు కదా, బంద్ ప్లాస్టిక్ షాటలు వచ్చినాయి కదా, ఊరకొడ్డది అచ్చులు లేదు. అని ఆహ్వానిస్తే ఇతను గూండాయిజం చేసి ఈ రకంగా గూండాయిజం చేసి ఒకప్పుడు తెలంగాణకు వచ్చి ఆంధ్ర పెత్తనం చేసి ఏ రకంగానైతే అప్పుడు దౌర్జన్యం చేసిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం ఏర్పడింది. మళ్ళీ ఈ రోజును అలాంటి పరిస్థితులు తీసుకురావద్దు అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి నాయకులందరూ కూడా ఒకప్పుడు కేసీఆర్ పెట్టిన భిక్ష టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లోకి పోయి మళ్ళీ తిరిగి దౌర్జన్యాలు చేయడం ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని ఈ రకంగా హెచ్చరించడం జరుగుతుంది. ఈ రకంగా దాడులు చేస్తే ప్రతిచర్య కూడా ఉంటుంది, ప్రతీకారంగా మళ్ళీ తిరిగి దాడులు చేయడం కూడా జరుగుతుందని హుజరాబాద్ పక్షాన పార్టీ పక్షాన అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు సర్పంచులందరం కలిసి ఈ రోజున మేము అక్కడికి వచ్చి గాంధీ గారు అంతేదో చూద్దామనుకుంటే ముందస్తుగా రాత్రి 12 గంటలకు వచ్చి అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టడం జరిగింది. దీన్ని పోలీసు వ్యవస్థ కూడా ఈ రకంగా ఏకపక్షంగా వ్యవహరించద్దని చెప్తున్నాము. ఈ రకంగా అరెస్టులు ఎన్ని రోజులు చేసినా అవసరం అనుకుంటే అరెస్టులకు ఇలాంటి ఏవి చేసినా మేము భయపడడానికి సిద్ధంగా లేము. ప్రతీకారంగా ఖచ్చితంగా తిరిగి జవాబిస్తామని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై. నిన్న హైదరాబాద్లో మా హుజరాబాద్ ఎమ్మెల్యే గారు పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటికి గాంధీ గారు అనే వ్యక్తి, ఆయన ఒక ఎమ్మెల్యేనే, ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యంగా వాళ్ళ గుండాలను తీసుకొని వచ్చి ఇంటి మీద రాళ్ల దాడి చేయడం ఇది చాలా ఘోరం. మీరు ఇలా చేయడం అయితే ఘోరం. ఈ పోలీస్ వ్యవస్థ కూడా నిన్న కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గాంధీ అనే వ్యక్తిని కూడా హౌస్ అరెస్ట్ చేస్తే కౌశిక్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఈ ఏది అధికార పార్టీ మీద ప్రతి విషయంలో కూడా ప్రశ్నిస్తున్నాడు. అంటే ఎవరు ప్రశ్నిస్తలేరు, ఎక్కువ ప్రశ్నించే వ్యక్తి కౌశిక్ రెడ్డే. ఈయన మీద ఒకసారి దాడి చేస్తే మిగతా వాళ్ళందరూ భయపడతారు, ఎవరు మా జోలికి రారు అని అనుకున్నారు. దీని వెనకాల ఉండేది మాత్రం పక్కా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద కావచ్చు, గవర్నమెంట్ మీద కావచ్చు, ప్రతి విషయంలో వాళ్ళ తప్పులను వెతికి ప్రశ్నిస్తుండు కాబట్టి కావాలని చేసిర్రు. కానీ ఒక్క కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేస్తే మిగతా వాళ్ళందరూ భయపడతారు అనుకుంటారు, కానీ ఎవ్వరు భయపడేది లేదు. ఎవరు భయపడి ఇంట్లో వండేది ఏముండదు. మేము సరే భయపడదామని అనుకున్నప్పుడు మరి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసిర్రు? మేము భయపడ్డోళ్ళు ఇంట్లోనే వంటాం కావచ్చు, భయపడ్డోళ్ళమేనే. అరెస్ట్ చేసిర్రంటే మీరు భయపడ్డరా మేము భయపడ్డామా అది మీకు తెలియాలి. మమ్మల్ని అరెస్ట్ చేసిర్రు అంటేనే మేము వచ్చి మీ ఇంటి మీద దాడి చేస్తామని తెలిసే మమ్మల్ని ముందుగా అరెస్ట్ చేయించిర్రు. ఎందుకంటే మీకు అధికారం ఉన్నది కాబట్టి మీ ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేయరు, మా ప్రతిపక్షంలో ఉన్న మా బీఆర్ఎస్ అందరిని అరెస్ట్ చేస్తారు. ఈ అధికారం నీకు ఎప్పటికీ శాశ్వతం కాదు మిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇది గుర్తుపెట్టుకోరి. ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తే ఇదే పరిస్థితి మీకు కూడా జరగచ్చు కదా, అది ఆలోచించుర్రి. మిమ్మల్ని గెలిపించింది, మీకు అధికారం ఇచ్చింది ప్రజలను. వ్యవస్థ అంతా మనకే ఉన్నది, మన అధికార పార్టీ చెప్పినట్టు వింటారని అనుకుంటానో బిడ్డ. రేపు మళ్ళా ఇదే వ్యవస్థ అధికార పార్టీ మళ్ళీ మేము వచ్చినప్పుడు అదే వ్యవస్థ మాకు కూడా సపోర్ట్ చేస్తుంది. అప్పుడు మేము కూడా మీ ఇళ్ళ మీదకి రావాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో బిడ్డ. దీంతో కదిలిపోతుంటే రాత్రి అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ దాడి కౌశిక్ రెడ్డి పైన జరిగిన దాడిని ఇది ఓన్లీ కౌశిక్ రెడ్డి పైన కాదు, టీఆర్ఎస్ పైన కాదు, ఇది ఓన్లీ మొత్తం తెలంగాణ సమాజం మీద జరిగిన దాడిగా మేము గుర్తిస్తున్నాం. అలాగే ఇంకోసారి ఇలాంటి దాడులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన బీఆర్ఎస్ కార్యకర్త పైన ఇలాంటి దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవు బిడ్డ. ప్రశ్నించే గొంతును నొక్కాలంటే ఇంకా బలంగా ప్రశ్నిస్తాడు. ఒక కౌశిక్ రెడ్డి బాగా ప్రశ్నిస్తుండు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేను మనం ఎలాగైనా ఇతనిపై దాడి చేస్తే మిగతా ఎమ్మెల్యేలు అందరూ భయపడతారు అనుకుంటున్నారు బిడ్డ. ఎవరు భయపడేది లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ ఉద్యమంలో ఎలా ఉరికి కొట్లాడిండో ఈరోజు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, రేపు రాబోయే కాలంలో మళ్ళీ కేసీఆర్ గారిని గద్దెనెక్కించడానికి ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు అకుంట దీక్షతో పనిచేస్తారని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది కావచ్చు, కానీ నువ్వు ఇంకా ఈ సీఎంగా నువ్వు ఉండడానికి అర్హుడివి